హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. 2024లో టెస్టుల్లో బెస్ట్ కెప్టెన్గా టీమిండియా స్టార్ క్రికెటర్ ఉండడం జరిగింది. ఆ ప్లేయర్ ఎవరు? అదేవిధంగా క్రికెట్ ఆస్ట్రేలియా అత్యుత్తమ జట్టుని అయితే ప్రకటించడం జరిగింది 2024కు సంబంధించి. ఈ జట్టులో వచ్చేసరికి టీమిండియా తరఫున ఇద్దరు ఆటగాళ్ళు అయితే ఉండడం జరిగింది. ఆటగాళ్ళు ఎవరు? అదేవిధంగా అత్యుత్తమ టెస్ట్ జట్టు 2024లో ఎవరెవరు ఉన్నారు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. క్రికెట్ ఆస్ట్రేలియా వచ్చేసరికి 2024లో బెస్ట్ టెస్ట్ జట్టుని అయితే ప్రకటించడం జరిగింది. టెస్ట్లో వచ్చేసరికి 11 మంది ఆటగాళ్ళకైతే చోటు లభించిందని చెప్పుకోవచ్చు. అంటే టోటల్గా ఈ జట్టుకు వచ్చేసరికి కెప్టెన్గా టీమిండియా స్టార్ పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రాని అయితే కెప్టెన్గా అయితే నియమించడం జరిగింది. బెస్ట్ టెస్ట్ కెప్టెన్గా అయితే జస్ప్రీత్ బుమ్రాని అయితే క్రికెట్ ఆస్ట్రేలియా అయితే ఎంపిక చేయడం జరిగింది. వీరితో పాటు కొంతమంది ప్లేయర్ని అయితే ఎంపిక చేయడం జరిగింది. టెస్ట్ జట్టుకు సంబంధించి మన టీమిండియా తరఫున అయితే ఇద్దరు ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది. అయితే ఓవరాల్గా జట్టు ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఏ ప్లేయర్కు చోటు లభించింది, ఏ పొజిషన్లో లభించింది అనే వాటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన టెస్ట్ జట్టులో వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్లో యశస్వి జైస్వాల్తో పాటు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడైన బెన్ డెకౌట్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే వీరిద్దరిని అయితే ఎంపిక చేయడం జరిగింది. యశస్వి జైస్వాల్ 2024లో వచ్చేసరికి మొత్తం 15 మ్యాచ్లు ఆడడం జరిగింది. 54.74 సగటుతోనే 1478 పరుగులు చేయడం జరిగింది. యశస్వి జైస్వాల్ వచ్చేసరికి అత్యధిక స్కోర్ 214 పరుగులు అయితే చేయడం జరిగింది. ఓపెనింగ్ పొజిషన్లో యశస్వి జైస్వాల్ అయితే సూపర్గా రాణించడం జరిగింది. అతనితో పాటు బెన్ డెకెట్ వచ్చేసరికి సెంచరీతో అయితే బెన్ డెకెట్ అయితే దూసుకుపోవడం చెప్పుకోవచ్చు. రాజ్కోట్లో 153 పరుగులు చేయడం జరిగింది. ముల్తాన్లో 114 పరుగులు అయితే చేయడం జరిగింది. వరుస సెంచరీలతోనైతే బెన్ డెకెట్ అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరచాలని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇయర్లో వచ్చేసరికి బెన్ డెకెట్ యొక్క స్ట్రైక్ రేట్ 88.04% అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా వన్ డౌన్గా చూసుకుంటే జే రూట్ మాత్రం అయితే 2024లో అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రీలంక పైన సూపర్ సెంచరీతోనే రాణించడం జరిగింది. 262 పరుగులు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లాండ్ పైన సెంచరీ, పాకిస్తాన్ పైన సూపర్ సెంచరీతోనే రాణించడం జరిగింది. జే రూట్ వచ్చేసరికి అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా 11 వికెట్లు అయితే తీయడం జరిగింది. ఓవరాల్గా జే రూట్ వచ్చేసరికి 2024లో అటు బ్యాటింగ్ అదేవిధంగా బౌలింగ్లో సమిష్టిగా అయితే రాణించడం జరిగింది. ఆ 4వ పొజిషన్లో చూసుకుంటే న్యూజిలాండ్ స్టార్ ఆటగాడైన రచింద్ర రవీంద్రని అయితే ఎంపిక చేయడం జరిగింది. రచింద్ర రవీంద్ర వచ్చేసరికి టీమిండియాలో జరిగిన టెస్ట్ సిరీస్లో రచింద్ర రవీంద్ర సూపర్ సెంచరీ తీయడం జరిగింది. మొదటి టెస్టులో 134 పరుగులు చేయడం జరిగింది. ఆ న్యూజిలాండ్ విజయంలో కీ రోల్ పోషించడానికి చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా పైన డబుల్ సెంచరీ కూడా చేయడం జరిగింది. రచింద్ర రవీంద్ర మాత్రమైతే 4th పొజిషన్లో పర్ఫెక్ట్గా సెట్ అవ్వడానికి కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి హరీ వూక్స్ వచ్చేసరికి 5వ స్థానంలో క్రికెట్ ఆస్ట్రేలియా అయితే ఎంపిక చేయడం జరిగింది. హరీ వూక్స్ వచ్చేసరికి బ్యాటింగ్ ప్రదర్శన అయితే కనబరచడానికి కూడా చెప్పుకోవచ్చు. మన 2024లో హరీ వూక్స్ వచ్చేసరికి వరుస సెంచరీలతో అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరచడానికి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే శ్రీలంక చెందిన స్టార్ ఆటగాడు కమింద్ మెండిస్ అయితే ఎంపిక చేయడం జరిగింది. కమింద్ మెండిస్ వచ్చేసరికి మొత్తం 2024లో 4 టెస్ట్ మ్యాచ్లు ఆడడం జరిగింది. ఓవరాల్గా 1000 రన్స్ అయితే చేయడం జరిగింది కమింద్ మెండిస్ మాత్రమైతే. ఇందులో వచ్చేసరికి 4 సెంచరీలు కూడా చేయడం జరిగింది కమింద్ మెండిస్ మాత్రమైతే. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే 7వ పొజిషన్లో వచ్చేసరికి ఆస్ట్రేలియాకు చెందిన వికెట్ కీపర్ అలెక్స్ క్యారీని అయితే ఎంపిక చేయడం జరిగింది. అలెక్స్ క్యారీ అనూహ్యంగా అయితే వెలుగులోకి రావడం జరిగింది. ఓవరాల్గా 2024లో వచ్చేసరికి అలెక్స్ క్యారీ 46 పట్టి అవుట్ చేయడం జరిగింది. అనూహ్యంగా అయితే వెలుగులోకి అయితే రావడం జరిగింది. ఆ తర్వాత 8వ స్థానంలో చూసుకుంటే ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోస్ హజల్వుడ్ అయితే రావడం జరిగింది. జోస్ హజల్వుడ్ 2024లో వచ్చేసరికి మంచి స్ట్రైకింగ్ రేట్ తోటి అయితే బౌలింగ్ వేయడం జరిగింది. 9వ పొజిషన్లో వచ్చేసరికి టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాని అయితే ఎంపిక చేయడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా ఇటీవల కాలంలోనే వరల్డ్ టెస్ట్లో వచ్చేసరికి నెంబర్ 1 బౌలర్గా అయితే ఎంపిక అవ్వడం జరిగింది. అదేవిధంగా ఓడిఐలో కూడా నెంబర్ 1గా ఉండడం జరిగింది. టీ20లో మాత్రమైతే అత్యుత్తమ బౌలర్లో చూసుకుంటే మన జస్ప్రీత్ బుమ్రా 2nd పొజిషన్లో అయితే ఉండడం జరిగిందని చెప్పుకోవచ్చు పేస్ విభాగంలో. ఓవరాల్గా జస్ప్రీత్ బుమ్రా 2024లో సూపర్గా రాణించడానికి చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 14 మ్యాచ్ల్లో 33 వికెట్లు అయితే తీయడం జరిగింది జస్ప్రీత్ బుమ్రా మాత్రమే. ఆ తర్వాత 10వ స్థానంలో చూసుకుంటే న్యూజిలాండ్కి చెందిన స్టార్ పేసర్ మ్యాట్
హెన్రీని అయితే 10వ పొజిషన్లో అయితే ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా ఏకైక స్పిన్నర్గా అయితే దక్షిణాఫ్రికా చెందిన కేశవ్ మహారాజ్ను 11వ పొజిషన్లో అయితే ఎంపిక చేయడం జరిగింది. ఓవరాల్గా క్రికెట్ ఆస్ట్రేలియా 11 మంది టీంతో కూడిన అత్యుత్తమ జట్టును అయితే 2024కి అయితే ఎంపిక చేసిందని చెప్పుకోవచ్చు. ఇందులో కెప్టెన్గా వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రాని అయితే నియమించడం జరిగింది. అయితే ఓవరాల్గా క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన 11 మంది లిస్టులో చూసుకుంటే ఒకసారి యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, జే రూట్, రచీంద్ర రవీంద్ర, హరీ బ్రూక్స్, కమిందు మెండిస్, అలెక్స్ క్యారీ, మ్యాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా, జోస్ హజల్వుడ్, కేశవ్ మహారాజ్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే బెస్ట్ అత్యుత్తమ టెస్ట్ జట్టుగా అయితే క్రికెట్ ఆస్ట్రేలియా అయితే ఎంపిక చేసిన జట్టు ఇదే అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకుంటే టీమిండియా తరఫున యశస్వి జైస్వాల్, జస్ప్రీత్ బుమ్రా ఎంపిక కావడం అయితే విశేషమని కూడా చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియాకి చెందిన 2 ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది. జోస్ హజల్వుడ్తో పాటు అలెక్స్ క్యారీ అయితే ఇద్దరు ఉండడం జరిగింది. వీటితో పాటు చాలామంది దేశాల క్రికెటర్ అయితే ఉండడం ఓవరాల్గా చూసుకుంటే జట్టు మాత్రం అయితే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.